హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి టీఎస్ఎంసెట్ అనగా టీజీఈఎపిసెట్ 2025కి సంబంధించినటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి, ఎగ్జామ్ టైంకి వెళ్ళే ముందు, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం అయితే ఎగ్జామ్ కరెక్ట్గా రాస్తాం. ఇవన్నైతే ముందుగా మీరు తెలుసుకుంటేనే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ప్యానిక్ అవ్వకుండా ఉంటారు. మనం ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏవి, ఎగ్జామ్ డే రోజు ఎలా వెళ్ళాలి, ఎలాంటి మిస్టేక్ చేయకూడదు, కావాల్సిన జాగ్రత్తలు అవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ మంత్ ఏప్రిల్ 29 నుంచి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే 2 days అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎంపీసీ వాళ్ళకైతే ఉంటుందన్నమాట. ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి సేమ్ డాక్యుమెంట్స్ ఇవే తీసుకెళ్ళాలి, అండ్ వాళ్ళు వచ్చేసి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళకి కూడా ఉంటాయన్నమాట. ఫస్ట్ అందరూ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చేసుకున్న తర్వాత ఫస్ట్ అందులోంచి మీరు వెరిఫై చేసుకుంది ఏంటి అంటే ఎగ్జామ్ యొక్క డేట్ అండ్ టైం చూసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ ఎక్కడుంది ఎగ్జామ్ సెంటర్ అని చెప్పేసి ఆ యొక్క లొకేషన్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ సెంటర్ నేమ్స్ మిస్ మ్యాచ్గా ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ ఒక్కొక్కసారి అయితే లాస్ట్ మినిట్లో మనకైతే కన్ఫ్యూజ్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపించదు. అలాంటి టైంలో మీరు ప్యానిక్ అయితే అవ్వకూడదు. సో అందుకొరకే నేను ముందుగానే మీరు వెళ్ళి చూడండి అని చెప్పేసి నేనైతే ఇక్కడ మీకు అయితే చెప్తున్నాను. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళని వెళ్ళి ఒకసారి చూసుకోమని చెప్పండి. సెంటర్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ అయితే డెఫినెట్గా మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండేందుకు చూసుకోండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఫ్రెండ్స్, మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లాల్సినటువంటివి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి హాల్ టికెట్ అనమాట. ఇది వచ్చేసి హాల్ టికెట్ ఎన్ని కాపీస్ తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరికి 2 copies అయితే తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు చెప్తున్నాను. అది కూడా బ్లాక్ అండ్ వైట్ కాకుండా కొంచెం కలర్ ఇవి తీసుకెళ్ళండి. పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, బట్ కలర్ ఇది తీసుకెళ్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. అది కూడా 2 copies అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి ఎంసెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటారు, బట్ పేపర్ ఫార్మాట్లో ఒకటి అప్లికేషన్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి విధంగా ఉంటుంది, అది తీసుకెళ్ళాలన్నమాట. సో అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు. ఎందుకు అన్న అని చెప్పేసి మీరు అనుకుంటే అప్లికేషన్ ఫామ్లో మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని స్టిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తమ ఇంప్రెషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ముందు అయితే మీరు ఇదంతా చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క ఫోటోగ్రాఫ్ కూడా వాళ్ళే అతికిస్తారు. బట్ మీరైతే టూ సెట్స్ అంటే 2 copies ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీరు తమ ఇంప్రెషన్ వేయాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఇస్తారు స్టాంప్ ప్యాడ్, దాంతో మీరు వేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి గవర్నమెంట్ ఇష్యూడ్ ఎనీ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఐడి ప్రూఫ్ అనమాట. అనగా ఏంటి అంటే మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్, ఒరిజినల్ పాన్ కార్డ్, ఒరిజినల్ ఓటర్ ఐడి లాంటివి ఉన్నాయి చూడండి. సో ఇవైతే మీరు డెఫినెట్గా ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏదైనా ఒకటి, ఆధార్, పాన్, ఓటర్ ఐడి ఏదైనా ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, వీటితో పాటుగా బ్లూ అండ్ బ్లాక్ పెన్స్ అయితే క్యారీ చేయండి. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ దగ్గర ఒక 2-3 signs అయితే పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనకి రఫ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. రఫ్ వర్క్ చేసుకోవాలంటే డెఫినెట్గా మన దగ్గర పెన్ ఉండాలి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని అడగకూడదు. సో మీరు క్యారీ చేయండి, డెఫినెట్గా క్యారీ చేస్తారు. బట్ మళ్ళీ నేను చెప్తున్నాను, ఓకేనా. ఈ డాక్యుమెంట్స్ అండ్ ఈ వస్తువులు తీసుకెళ్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జామ్ రోజు తీసుకెళ్లాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. అంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అతి ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే చాలా మందికి ఈ మధ్య స్మార్ట్ వాచెస్ అయితే కామన్ అయిపోయినాయి. సో స్మార్ట్ వాచెస్ లాంటివి, క్యాలిక్యులేటర్స్ లాంటివి, కెమెరా పెన్స్ లాంటివి, అండ్ ఇంకా ఏవైనా ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ ఉన్నా, లేదు అంటే మీకు బ్రేస్లెట్స్ ఉన్నా, లేదు అంటే సిల్వర్ చైన్స్ లాంటివి ఉన్నా కానీ అవైతే అలో చేయరు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీరు భయపడతారు కొన్నిసార్లు. అవి అక్కడ పెట్టమని ఇక్కడ పెట్టమని వాళ్ళు చెప్తారు. సో అట్లాంటిది ఇబ్బందులు ఎందుకు అని చెప్పేసి అలాంటిది క్యారీ చేయకండి అని చెప్పేసి నేను అంటున్నాను ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఏంటంటే మనం రఫ్ వర్క్ కోసం బయట నుంచి ఎలాంటి పేపర్స్ అయితే తీసుకెళ్ళడానికి అయితే వీలు ఉండదన్నమాట. సో ఇన్ కేస్ మీ జాబ్లో వెళ్ళే ముందు అంటే ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అవుతున్నప్పుడు చూసుకోండి ఫస్ట్ ఏమైనా పేపర్స్ ఉన్నాయా, ఓల్డ్ ఎప్పుడైనా వాష్ చేసినటువంటి అంటే వాష్ చేయకముందు ఏమైనా పేపర్స్ మీరు పెట్టి మర్చిపోయారా జాబ్లో చూసుకోండి. సో ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ మీ దగ్గర కనుక వేరే పేపర్స్ కనుక చూస్తే అక్కడికక్కడే మనల్ని అయితే పనిష్ అయితే చేస్తారు. అలాంటివి జరగకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా మీరైతే ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి, ఓకేనా. చిట్స్ లాంటివి ఏ విధంగా మీ జాబ్లోకి వచ్చినా కానీ సో ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళక ముందే సర్దుకొని పడేసేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్ సిబిటీ మోడ్లో ఉంటుంది కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సో మీకు ఇన్ కేస్ ఇంతకు ముందు వరకు కూడా ఇప్పటివరకు తెలియదు, ఫస్ట్ టైం ఏం రాస్తున్నామని చెప్పేసి మీరు అనుకుంటే సతమతం అయితే అవ్వకండి. ఏ డౌట్ వచ్చినా కానీ డెఫినెట్గా మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు బీటెక్ వాళ్ళే మళ్ళీ సో ఇన్విజిలేటర్స్
సో మనలాంటి స్టూడెంట్సే, వాళ్ళేం పెద్దగా లేదు అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడగండి. సో అన్న ఇది రావట్లేదు, సో ఈ ఆప్షన్ ఏంది, ఇలా చేయాలి అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. అందుకొరకే ఎగ్జామ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే మనని అలో చేస్తారు. కాబట్టి సో ఇన్స్ట్రక్షన్స్ అయితే జాగ్రత్తగా చదువుకోండి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే దానిపై నేను డెఫినెట్గా మరొక వీడియో చేస్తాను. అది క్లియర్ కట్గా ఉంటుందన్నమాట. సో కంటి కట్టినట్టు ఉంటుంది. సో అందుకొరకు ఆ వీడియోలో నేను క్లియర్ కట్గా చెబుదామని చెప్పేసి అంటున్నాను. అండ్ ఒకసారి క్వశ్చన్ అటెంప్ట్ చేసిన తర్వాత సేవ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇన్ కేస్ కరెక్ట్గా అనిపిస్తేనే సేవ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎనీవే లాస్ట్కి అయితే మీరైతే ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేయకపోయినా ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. బట్ మీరైతే సేవ్ అయితే చేసి ఉండాలన్నమాట, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్టుగా. సో దానిపై నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి దానిపైన నేను చేస్తాను అని చెప్పేసి అన్నాను కదా. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయవచ్చు, ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో మీరైతే షేర్ అయితే చేయవచ్చు. అండ్ ఎనీవే ఫ్రెండ్స్, best of luck and be dare to face everything in life. Okay, now keep smiling. Bye.